చిన్నప్పుడు విమానాలు పోతుంటే ఏ ఏ, గాలి మోటార్ అని మస్తు సంబరపడేది. ఇక వాళ్ళన్న లీడర్లు హెలికాప్టర్ల టూర్లకు వచ్చినప్పుడు అవి చాలా కిందికెళ్ళి పోతుండే. అబ్బా హెలికాప్టర్ మస్తు కిందికెళ్ళి పోయింది, మీద గింతంతే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంది అని ఓ 2 రోజులు దాని గురించే మాట్లాడుకునేది. హైదరాబాద్కి వచ్చినాక బిల్డింగ్ మీదకి ఎక్కి చూస్తే కూడా విమానాలు చాలా దగ్గరికి వెళ్ళే పోతున్నాయి. అప్పుడు కూడా పర్సన్ అయ్యి మస్తుగా చూసేది. ఇప్పుడంటే ఆ ఫీలింగ్ ఏం లేదు, కానీ అప్పుడు మస్తు అనిపిస్తుండే గాలి మోటార్లను చూసినప్పుడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే గిందుకే. హెలికాప్టర్ మీదికెళ్ళి పోతేనే మెడలన్నీ నోయంగా అది కనసాటయ్యే వరకు చూస్తూనే ఉండేది. అసొంటిది గాలి మోటార్ సీదొచ్చి పొలాలలో దిగితే ఎట్లుంటుంది? అవు గదే అయింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల కాడ. విజయవాడలో వరద బాధితులను రెస్క్యూ చేస్తేందుకు పోయి ఆడ పని అయిపోయిందని హైదరాబాద్ అకింపేట వాపసు వస్తుంటే ఈ గాలి మోటార్కు నడిమిట్లా ఏమైందో కానీ ఎగురకుండా సతాయించుడు పెట్టిందట. భూమి మీద నడిచే బండి అయితే పక్క కాపీ ఏమైందో చూసుకోవచ్చు, హెలికాప్టర్కు గట్ల ఏమైందో చూసుకోనికే ఏం ఉండదు కదా. ఎడమటం అయితే తోకదగిన పతంగి లెక్క ఏడబోయి పడేది తెలియదు. అందుకే గాలి మోటార్ను జప్పన కిందకు దింపిండట పైలట్. భూమి మీద ఆల్తే చాలు, అది పొలమా రోడ్డా మోరే అన్న తర్వాత అని చెప్పి ఆయన కూలేతట్టు ఉన్నదాన్ని నిమ్మలంగా దింపి చెట్టు నీడకు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ వాళ్ళకు మతలావిచ్చిరట. ఇక ఈ లోపల హెలికాప్టర్ దిగిందన్న ముచ్చటెరకాయ పోలీసు వాళ్ళు కూడా ఉరికిపోయారు ఆడికి. ఇక వాళ్ళతోటి ఏమైంది సార్ గిట్లెట్లా అని అరుచుకొని పోయిరాడ పోలీసులు. ఇక ఈ లోపట్నే ఇంకో హెలికాప్టర్లో రిపేర్ చేసేటోళ్ళు వచ్చారు. అయితే ఇక దాన్ని నట్టు బోల్టులు ఇప్పి చూసి వైర్లు గీర్లు ఆయన సగపెట్టి మళ్ళీ ఇక హెలికాప్టర్ని ఎగిరేతట్టు చేసి ఆడికెళ్ళి వెళ్ళిపోయారు. ఇట్లా పొలాలలో హెలికాప్టర్ వచ్చింది తెలిసి దగ్గరికి వెళ్ళి చూస్తాను చాలా మంది ఉరుకులాడుకుంటూ పోయిరట. ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక మస్తు మురిసిరట.